అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆనంద్ కిచెన్ బ్రేక్ఫాస్ట్ లోకి శనగపప్పు చట్నీ తయారు చేసే విధానం చూద్దామండి అన్ని బ్రేక్ఫాస్ట్ లో కూడా ఈ శనగపప్పు చట్నీ చాలా టేస్ట్ గా ఉంటుంది పాన్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక 4 టేబుల్ స్పూన్ శనగపప్పు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అన్ని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి మంచి గోల్డెన్ వేయించుకోవాలి పప్పు శనగపప్పు వేగుతూ ఉండగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ టైంలో 1 స్పూన్ ఈ పల్లీలు కూడా వీటితో పాటు బాగా వేగాలి ఒక 6 లేక 7 పచ్చిమిర్చి అండి మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా చింతపండు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేగుతూ ఉండగా మంచి స్మెల్ వస్తుంది పచ్చి కొబ్బరి తీసుకుంటేనే దీనిలోకి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను పెసర బాండ్లకి ఊతప్పంలోకి దోశ ఇడ్లీ వీటన్నిటిలో కూడా చాలా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి ఈ కలర్ వచ్చే వరకు కూడా వేగితే చాలు శనగపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి స్టవ్ బంద్ చేసేసిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు రెమ్మలు యాడ్ చేస్తున్నాను వేయించుకున్న పప్పులన్నీ కూడా బాగా చల్లారిపోయిన వెంటనే కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను టేస్టీ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నామండి ముందుగా వాటర్ యాడ్ చేసుకోకూడదు ఈ విధంగా మెత్తగా చేసుకున్న చట్నీ అంతా కూడా తాళం పెట్టేసుకున్నామండి మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో వాటర్ పోసేసాను ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కొద్దిగా రెడ్ మిర్చి ఇక కరివేపాకు కొద్దిగా ఆవాలు అంతా కూడా పచ్చళ్ళలో యాడ్ చేసేస్తున్నాను అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్